ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, ఉదయకాల ఆరాధనలో వాక్యం చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయం. లోతు జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ రోజున మనం వేసుకోవాలి. నిన్న దినమున మనము లోతు అబ్రహాము వేరైపోయినటువంటి సందర్భాలను మనం చూసాం. దగ్గరగా ఉండే బదులు కాస్త దూరంగా ఉండి మనం సంతోషంగా ఉందాము అని చెప్పి వేరైపోయారు. సరే, నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తానని అబ్రహాం చెప్పాడు. ఈ లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. యోర్దాను ప్రాంతం అంతా ఎలా ఉన్నదంటే పచ్చగా కనబడుతూ ఉన్నది. అబ్బా, పండిందిరా పంట అనుకున్నాడు. ఏమనుకున్నాడు? పండిందిరా పంట అనుకున్నాడు. కాబట్టి సరే, మరి లోతు చూసిందేంటి? ఇక్కడ లోతు చూసిందేంటి? యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. మరి చేసిందేంటి? ఇదో ప్రశ్న. ఈ రోజున ఇలాంటి లోతు స్థానంలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో. మనం చూసేది ఒకటి, చేసేది ఒకటి. అవునా కదా? ఒకసారి లోతులాగా మీ పక్కనాలను భావించి, నువ్వు చూసిందేంటి, నువ్వు చేసిందేంటి అనండి. నువ్వు చూసిందేంటి, నువ్వు చేసిందేంటి? ఇక్కడ లోతు చూసిందేంటి, చేసిందేంటి? చూడ్డానికేమో పచ్చగా కనబడుతున్నటువంటి యోర్దాను ప్రాంతాన్ని, అబ్బాబ్బాబ్బా ఎంత అద్భుతమో! ప్రేమణ దోంబిళ్ళ పచ్చదనాన్ని చూశాడు, సంతోషంగా బ్రతికే సందర్భాలను, పరిస్థితులను చూశాడు. కానీ వెళ్ళేది మాత్రం ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రేమణ దోంబిళ్ళి రోజున మన జీవితంలో, లోతు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాల్లో ముఖ్యంగా మనం కూడా మంచి మంచి విషయాలు చూస్తాం. మంచి మంచి ఘనమైనటువంటి కార్యాలను గురించి మనము ఆశిస్తూ ఉంటాం. నేను అది చెయ్యాలి, ఇది చేయాలని ఒక దూరదృష్టి కలిగి, నేను రాబోయే దినాల్లో అది చేస్తాను, నేను ఇలా చేస్తానని ఒక మంచి దృష్టి కలిగి ఉంటాం. కానీ మధ్యలో ఏమైపోతుంది? ట్రాక్ డైవర్ట్ అయిపోతుంది. ఈ రోజున చాలామంది ఈ రీతిగా పడిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోం బిడ్లారా. చూసిన దానికి, లోతు చూసిన దానికి, చేసిన దానికి సంబంధం లేనే ఈ రోజున మన జీవితంలో కూడా అలాగే ఉన్నాయి. మనం ఒకటి చూస్తూ ఉన్నాం, మంచిదే చూస్తున్నాం, మనకు మేలుకరమైనదే చూస్తున్నాం చెయ్యాలని, కానీ చేసేది రాంగ్ అయిపోతుంది. పొరపాటులోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రేమణ దోం బిడ్లారా, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 11వ వచనంలో అంటాడు, కాబట్టి లోతు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తమ గుడారములు వేసుకొనెను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూసినది వేరు, చేసినది వేరు. ఆయన చూసి ఒక ఏర్పాటు చేసుకున్న ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, నేను యోర్దాను నది తీర ప్రాంతములకు వెళ్ళేదను అని అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? యోర్దాను నది తీర ప్రాంతములకు వెళ్ళాలనుకున్నటువంటి లోతు యోర్దాను నదికి దగ్గరలో ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఆయన సెలక్షన్ చేసుకున్న ప్రాంతం ఏంటంటే సొదొమ గొమొర్రా. ఈ సొదొమ పట్టణము వేరు, గొమొర్రా పట్టణం వేరు. రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాగా అనుకోండి. రెండు ఒకటే ప్రాంతం, కానీ కాస్త వేరు వేరుగా ఉంటాయి, పక్కపక్కనే.
ఈ సొదొమకు చాలా దగ్గరగా వెళ్ళిపోయాడు. సొదొమలోకి ఎంటర్ అయినాడంటే గొమొర్రాలోకి పోతాడు. కాబట్టి ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, లోతన్న ఎక్కడికి వెళ్తానన్నావు, ఎక్కడికి వెళ్ళావు? చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్తానన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజున మనం కూడా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసేసుకొని నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని మనకు మనముగా కొన్ని ఏర్పాట్లు చేసేసుకుంటాం. ఇదైతే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, వ్యాపారం చేస్తే, విత్తనం వేస్తే, ఇదిగో ఈ పని ప్రారంభిస్తే. చూసే దృక్పథం వేరు, నిర్ణయించే నిర్ణయము వేరు, పాటించే పద్ధతి వేరు. ఇక్కడ లోతు జీవితంలో అదే జరుగుతూ ఉన్నది. చూసింది వేరు, చేసింది వేరు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడికో వెళ్తాననుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, అయ్యో పొరపాటుని ఇక్కడికి వచ్చేసాలండి. కొన్ని తప్పిదము జరిగిన తర్వాత పొరపాటు అంటే ఆ తప్పును సరిదిద్దుకోలేము. ఆ పూర్వ వైభవంలోనికి, పూర్వ స్థితిలోనికి రావడం బహు కష్టం. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలా, ఈ రోజున మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఈ సంవత్సరం ఎలా అయినా ఇది చెయ్యాలా, ఈ పని చేయాలా, ఈ వారం ఇది తలపెట్టాలని చాలా మంచి మంచి నిర్ణయాలు తీస్తాం. కానీ మళ్ళీ ఎక్కడికో ట్రాక్ డైవర్ట్ అయిపోతుంది. చేద్దాం అనుకునేది ఒకటి, చేసేది ఒకటి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము లోతు స్థానంలో ఉండి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఎక్కడికి వెళ్తానన్నావు, ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్తానన్నావు లోతు, నువ్వెక్కడికి వెళ్ళావు? ఈ రోజున మనము ఆ లోతు స్థానం, మనం కూడా ఉన్నాం దాంట్లో. మనం గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవట్లో ఫస్ట్. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో చేస్తానన్నావు, ఎక్కడికో వెళ్తానన్నావు కదా, ఏం చేశావు? ఏమీ లేదు. తర్వాత మూడవదిగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోతు ఉన్నటువంటి సందర్భం. ఈ లోతు చూసినదేమో యోర్దాను ప్రాంతమని, పచ్చిక బయళ్ళను. అక్కడికి వెళ్తామనే తీర్మానం చేసుకున్నాడు. పచ్చిక బయల్లోనికి, యోర్దానికి వెళ్తానని తీర్మానం చేసుకున్నాడు. కానీ తాను వెళ్ళింది మాత్రం, తాను నివాసం ఏర్పాటు చేసుకున్నది మాత్రం సొదొమ దగ్గర తన గూడారము వేసుకొనెను అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ మైదానముల యందు ఉన్నటువంటి పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి, చాలా పట్టణాలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాకు మించిన ఇంకా కొంచెం మేలుకరమైన పట్టణాలు కూడా పక్కకు ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే సొదొమను ఎంచుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు లోతు స్థానంలో మనము ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ ఉంటానన్నావు, ఎక్కడ ఉన్నావు? ఒకసారి చెప్పండి. ఎక్కడ ఉంటానన్నావు లోతు? నువ్వెక్కడ ఉంటానన్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఏ స్థానంలో ఉంటానన్నావు? ఏ స్థానంలో ఉండాలని ఆలోచన చేశావు? ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? ఏ స్థాయిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? దేనికి దగ్గరగా ఉండాలనుకున్నావు? దేనికి దగ్గర అయిపోయావు? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రేమన దేవుని బిడ్డలారా, లోతు జీవితం ఈ రోజున మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున దేవుడి 3 ప్రశ్నలు మన ముందుంచుచున్నాడు. మరి మనం లోతు లాంటి స్థానంలో ఉన్నామా? అబ్రహాము వల్ల దేవుని ఆనుకొని బ్రతుకుతున్నామా? మన స్థితి ఎలా ఉన్నది? ఈ ఉదయకాలమున పరిశీలన చేసుకోవాలి. నువ్వు చూసినది ఏమిటి? నువ్వు చేసినది ఏమిటి? లోతు ఎంత మంచిగా చూసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తానన్నావు? నువ్వు ఇప్పుడు అసలు ఎక్కడున్నావు? ఎక్కడికో వెళ్తానన్నావు కదా, ఎక్కడున్నావు? సొదొమ దగ్గర నీకు పని ఏంటి? నువ్వు వెళ్తానన్నది యోర్దానుకు కదా.
ప్రేమ దేవుని బిడ్డలారా, మనము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ కూడా అబ్రహాము, ఈ లోతు, నేను యోర్దాను ప్రాంతానికి వెళ్తాను అన్నాడు. సొదొమ దగ్గర అక్కడేం పని నీకు? నువ్వు ఎక్కడికి వెళ్తాను అనుకున్నావు? నిర్ణయం తీసుకున్నావు కదా, ఇదైతే బాగుంటుంది నాకు కానీ, నా ఆస్తిపాస్తులకు, నా మనుషులకు, నా గొడ్లకు. ఏమైపోయింది మరి? సొదొమ దగ్గర ఏం పని నీకు? ఇక్కడే ఒక విశ్వాస పడిపోతా ఉన్నాడు. అన్నీ బాగా చేస్తాం, ఆలోచనలు బాగున్నాయి, మనవి తలంపులు, నిర్ణయాలన్నీ బాగున్నాయి, కానీ చేసే విధానం వచ్చేసరికి తప్పిపోతా ఉన్నాం. చివరిగా ఆయన కేవలము యోర్దాను నది ప్రాంతంలో ఉంటాననుకున్నాడు తన గుడారములు వేసుకొని, కానీ సొదొమకు దగ్గరగా ఆకర్షితుడై వెళ్ళిపోయాడు. అక్కడే లోతు పడిపోయాడు. ఈ రోజున ఈ 3 ప్రశ్నలు మనం వేసుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. మనం ఎక్కడున్నాం? మనం ఏ స్థాయిలో ఉన్నాం? లోతుది అయిపోయింది లేండి, ఆయన జీవితం ముగిసిపోయింది, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన సంగతి దేవుడు ఎరుగు. కానీ ఆయన జీవితంలో నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇది మనకు పాఠమే. నువ్వు చూసినది ఏమిటి? నువ్వు చేసినది ఏమిటి? ఎక్కడికి వెళ్తానన్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ఉంటానన్నావు? ఎక్కడ ఉన్నావు? లోతు, ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. లోతు తప్పిపోయిన స్థితిలో మనం ఉండకూడదు, కానీ దైవ సన్నిధిలో క్రమము తప్పకుండా ఆయనను ఆరాధిస్తూ ఆయనకు దగ్గరగా బ్రతికే అబ్రహాము వంటి జీవితాలను మనము దేవుని నుండి కోరుకుందాం. దేవునితో నడిచే కృపను, అబ్రహాము వంటి భక్తి జీవితాన్ని దేవదేవుడు మనకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.